వెల్కమ్ టు రమ్మై ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు అంగన్వాడీ నోటిఫికేషన్సే కానీ వాటి యొక్క రోస్టర్ పాయింట్స్ అవే కానీ ప్రీ ప్రైమరీ యొక్క నోటిఫికేషన్స్ కానీ రిజల్ట్స్ కానీ అప్లికేషన్స్ కానీ అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్స్లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ మన ఛానల్ తప్పకుండా అప్లోడ్ చేయబడితే చాలామంది వాళ్ళ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇంతవరకు నేను మీరు కామెంట్ చేసిన మీ డిస్ట్రిక్ట్స్ నేమ్ మీ డిస్ట్రిక్ట్లలో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన. చూస్తున్న వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయబడుతుంది. ఈరోజైతే మరొక జిల్లాకు సంబంధించి అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మహబూబ్ నగర్ అండ్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. నేను ఆ నోటిఫికేషన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన. అవే కాకుండా ఆ జిల్లాలోని రోస్టర్ పాయింట్స్ వేకెన్సీస్ ఉంటాయి కదా, ఆల్రెడీ పలానా ప్లేస్కి పలానా కేటగిరీ అని ముందే డిసైడ్ చేసిండ్రు. ఆ రోస్టర్ పాయింట్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన. ఈరోజైతే మరొక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా, నేను ఈ జిల్లాకు సంబంధించి రోస్టర్ పాయింట్స్ కూడా నేను మన ఛానల్లో ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తా. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మన ఛానల్ తప్పకుండా షేర్ చేయండి. నల్గొండ జిల్లాకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం 9 ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అనుముల, చింతపల్లి, దామర్చర్ల, దేవరకొండ, కొండమల్లెపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకరేకల్ అండ్ నల్గొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు. వీటిలో గాను మొదటి విడతలో వేకెన్సీస్ ఫిల్ చేయడానికి అయితే అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతున్నారు. అప్లికేషన్ తేదీ ఎప్పటి నుంచి అంటే రేపటి నుంచి, అంటే 27కి స్టార్ట్ అయ్యి జూలై 10కి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంగన్వాడీ టీచర్ ప్లస్ హెల్పర్ 2 పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ అర్హత ఉంటుంది. ఒకవేళ హెల్పర్ పోస్ట్కి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు లేకుంటే ఆ ప్లేస్లో 10th క్లాస్ వాళ్ళని తీసుకుంటారు. వయసు 18 to 35 years మధ్యలో ఉండాలి. అభ్యర్థి ఎవరైతే అక్కడ అప్లై చేసుకుంటున్నారో అక్కడ స్థానికత కలిగిన అంటే అభ్యర్థులు మాత్రమే ఉండాలి. ఒకసారి ఎంపిక విధానం చూద్దాము. అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకి అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతంలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ కేంద్ర పరిధిలో నివాసి అయి ఉండాలి. సెకండ్ వన్, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకి అదే గ్రామం లేదా ఆవాసం నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఒకవేళ ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకి అదే గ్రామ పంచాయతీ ఆవాసం నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అభ్యర్థుల యొక్క ఎంపిక ఈ విధంగా ఉంటుంది. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు 70, వాటిని 70% అంటే 70 మార్క్స్ కింద తీసుకుంటారు. కొంతమంది ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. వితంతువులకు అయితేనేమో 10 మార్క్స్ ఉంటాయి వెయిటేజ్, అనాథలకు 5 మార్క్స్ ఉంటాయి, దివ్యాంగులకు 5 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం 10 మార్క్స్ కేటాయిస్తారు. పూర్తి డీటెయిల్స్ కోసం అయితే ఇక్కడ అంగన్వాడీ వెబ్సైట్ ఉంటాయి కదా, వెబ్సైట్ని విజిట్ అయితే సరిపోతుంది. నేను దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రీ ప్రైమరీ అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, నేను అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. చూస్తున్న వారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది.